హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వారాల లక్షిత్ పటేల్ క్రియేషన్స్. ఈరోజు నేను మటన్ కీమా ముట్టీలు మరియు మటన్ కీమా గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ మటన్ కీమా ముట్టీలు అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. మటన్ కీమా గ్రేవీ కర్రీ చపాతీలోకైనా పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక అరకిలో మటన్ కీమాను తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ పోయేలా ఒక జల్లెడలో వేసుకోవాలి. మిక్సీ జార్లో ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీనిలోకి హోల్ గరం మసాలా, సాజీరా, ఇలాచి, లవంగ, పట్టా వేసుకోవాలి. తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడిన కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి మేము పోస్ట్ చేసిన వీడియోలను చూడండి. ఈ వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే మిక్సింగ్ జార్లోకి ఇప్పుడు మటన్ కీమాను తీసుకొని నీళ్ళేమీ లేకుండా ఒకసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ నుంచి కొంచెం పేస్ట్ను తీసి పక్కన పెట్టాలి. ఈ పేస్ట్ను మనం మటన్ కీమా గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇప్పుడు మిగతా ఆనియన్ పేస్ట్లో మటన్ కీమాను, పుట్నాల పప్పు పౌడర్ను వేసి మిక్స్ చేసి మటన్ కీమా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడెక్కాక ఈ కీమా ముట్టీలను ఒక్కొక్కటిగా అందులో వేయాలి. మీడియం ఫ్లేమ్లో అటు ఇటు టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ కీమా ముట్టీలను మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపలి వరకు ఉడకవు. లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే నూనెను బాగా పీల్చుకుంటాయి. ఈ కీమా ముట్టీలను టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఈ టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. అంతే, ఎంతో టేస్టీ మటన్ కీమా ముట్టీలు రెడీ. ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మనం తీసి పెట్టిన ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు కారాలను ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పుట్నాల పప్పు పౌడర్ను వేసుకొని ఈ మిశ్రమం చిక్కబడే వరకు స్లిమ్లో ఉంచాలి. ఇప్పుడు దీనిలోకి మటన్ కీమా బాల్స్ను వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ కీమా గ్రేవీ కర్రీ రెడీ. Thanks for watching friends. Please subscribe our channel for more interesting videos. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.